అంటే ఈ మూవీ ఫీల్డ్లోకి రావడానికి ముందు అంటే మీరు మ్యారేజ్ చేసుకున్నారా? మ్యారేజ్ అయింది అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికి ముందే మ్యారేజ్ చేసుకున్నారా? 98 డిసెంబర్ 20. ఓకే. 2008లో మ్యారేజ్ అయింది. ఓకే. జస్ట్ అప్పుడే అదే టైంలో అంటే మ్యారేజ్ తర్వాతనే వచ్చా. కానీ అప్పటికి వాళ్ళు అంటే ముందే చెప్పా, తెలుసు వాళ్ళు ఇక్కడ నాకు సినిమాలన్నా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాయని. కాబట్టి వాళ్ళు కూడా వద్దు అని అంటారులే, కానీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉందన్న విషయం తెలుసు కాబట్టి వాళ్ళు ఏమీ అనలే. ఓకే. సో అయితే ఇప్పుడు కమింగ్ ప్రాజెక్ట్స్కి వచ్చేసి మీకు ఏమైనా డిసైడ్ అయినా? ఇందాక చెప్పారు సగంలో ఆగిపోయింది. యాక్చువల్లీ కమింగ్ ప్రాజెక్ట్స్లో అంటే మాటలు అంటే టాక్స్ నడుస్తున్నాయండి, లేకపోతే ఆల్రెడీ పటాలు ఎక్కేస్తుందా? లేదండి, అంటే ఇప్పుడు ఒక కొత్త చిన్న సబ్జెక్ట్ వచ్చేది, అంటే కొత్తది ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను కదా. ఆల్రెడీ అది స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, విత్ డైలాగ్ వెర్షన్తో పాటు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు అంటే అది దగ్గరుండి చూసుకోవాల్సిన ప్రాజెక్ట్ లాగా. అంటే ఇప్పుడు పెద్ద సినిమా అనుకోండి, బోయపాటి గారు లాంటి వాళ్ళు లేకపోతే వినాయక్ గారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళతో సినిమా అనుకోండి, అక్కడ పెద్దగా మనకేమీ పని ఉండదు, మనకేం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇదేంటంటే కొంచెం వీలుంటే కొత్త వాళ్ళతో చేద్దామని ఆలోచన ఉంటుంది ఆ స్క్రిప్ట్తోని, అలా బాగా కనెక్ట్ అయ్యింది అది. కాబట్టి అదొకటి వర్క్ నడుస్తుంది. అంటే మీ దగ్గరికి ఒక కొత్త డైరెక్టర్, ఒక చిన్న డైరెక్టర్ వచ్చి మూవీ చేద్దామని మిమ్మల్ని అడిగితే నేను పెద్ద స్టార్ కాస్టింగ్తోనే చేద్దామని అనుకుంటున్నానండి అని మీరు అన్నారట, నిజమేనా? అదే చెప్పాను. అదే ఈ మధ్య అప్రోచ్ అయింది చాలా మంది అన్నారు, చాలా మందితో చెప్పా, ఒకరితో కాదు చాలా మందితో చెప్పారు. అది వాస్తవం. అలా చెప్పడానికి కారణం ఏంటంటే నేను కొత్త వాళ్ళతో సినిమా చేయనని కానీ, కొత్త డైరెక్టర్తో సినిమా చేయనని కానీ, చిన్న సినిమాలు చేయనని అర్థం అని నా ఉద్దేశం కాదు. ఈ టైంలో నేను అలాంటి వాళ్ళతో సినిమా చేస్తే నేను ఎవరికో జనాలకు తెలియదు, నా టేస్ట్ ఏందో తెలియదు. కొత్త వాళ్ళతో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కదా. అదే పోనీ ఆ కొత్త వాళ్ళు వచ్చేసి సినిమా ఎవరితో ఉన్న స్టార్ అంటే ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులతో చేస్తా అంటే 99% మంది ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు అయితే ఛాన్స్ తక్కువ కదా, ఎవరో ఒకరిద్దరు తప్పితే మ్యాక్సిమం వాళ్ళు మళ్ళీ ఇంకొక చాలా చిన్న హీరోనో ఇంకో అలాంటి వాళ్ళతోనే చేయాలి. అంటే ఇంతమంది కొత్త వాళ్ళు కలిపి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఆ సినిమా అంటే ఎలా ఉండాలంటే అసలు రిలీజ్ అయిన మార్నింగ్ షో నుంచే ఒక ఆనంద్, హ్యాపీ డేస్, లేదంటే పెళ్లి చూపులా అంటే పెద్ద రేంజ్ హిట్ అవ్వాలి. అయితే తప్ప ఆ సినిమా థియేటర్లో ఉండడము ఓకే బాగానే ఉంది పర్లేదన్న సినిమాలు. అదే ఇప్పుడు యావరేజ్ సినిమాను ఒక పెద్ద హీరో చేశాడు, లేకపోతే పెద్ద డైరెక్టర్ చేశాడు, పెద్ద ప్రొడక్షన్ హౌస్లు చేశారనుకోండి, నో ప్రాబ్లం, అవి రన్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, వాళ్ళకంటూ ఒక ఆడియన్స్ ఉంటారు, అన్నీ ఉంటారు. కానీ ఇప్పుడు మనలాంటి కొత్త వాళ్ళము అలాంటి పని చేసేటప్పుడు ఇంకా ఇది అల్టిమేట్, ఇలాంటి సినిమా చేస్తే మార్నింగ్ టాక్ నుంచే వన్ సైడ్గా వస్తుంది అన్నప్పుడు అలాంటి సినిమా చేసామనుకోండి ఓకే. కానీ అలాంటిది కూడా 100% ఖచ్చితంగా సక్సెస్ అవుతామంటే చెప్పలేము ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ వీక్ 2 మూవీస్ 3 మూవీస్ వస్తుంటాయి, చాలా కాంపిటీషన్, థియేటర్ దొరకడము, డిస్ట్రిబ్యూటర్ ఒక కొత్త సినిమాని తీసుకోవడం కష్టము, ఇది ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇటువంటి టైంలో నేను అలాంటి సినిమా చేశాను అనుకోండి, నేను కూడా వాళ్ళకి న్యాయం చేసినని కాదు. కాబట్టి కొంచెం టైం తీసుకుందాం, నేను ఇంకొకటి 2 సినిమాలు సేమ్ ఇలాంటి సినిమాలు చేస్తాను, ఆ తర్వాత ఖచ్చితంగా నేను మీకు చేస్తాను, అప్పుడు మీకు సాటిస్ఫాక్ట్ ఉంటుంది, నాకు సాటిస్ఫాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొద్ది రోజులు వద్దనుకుంటున్నాను, కొద్ది రోజులు వెయిట్ చేద్దాం అంటే నా ఇంటెన్షన్ ఇది. అంతే తప్పితే నేను చెప్పిన తర్వాత మీరు చెప్పింది కూడా కరెక్ట్ అనిపిస్తుంది, అంతే తప్పితే నాకు వేరే అసలు అలాంటి ఏం లేదు.